Alcara Water Solution for hot water problems. Contact 9399906356. పెట్టుకొని ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేస్తాము అంట. ఇందో 9 మంది ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసరు, సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంటెంట్లు, యూడిఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ 9 మంది ఒగోడు 21 సంవత్సరం నుండి ఇక్కడ పనిచేస్తాను. ఎవరు? రాజేశ్వరి బాయ్ 21 సంవత్సరం నుండి 7 నెలలు అయింది. ఆయమ్మ పని చేసి మధ్యలో 2 నెలలు 3 నెలలు బయటకు పోయింది. ఒకసారి 89లో 11 నెలలు బయటకు పోయి 11 నెలలు వచ్చి మళ్ళీ జాయిన్ అయింది. 2008 23/3/21లో పోయి మళ్ళా 1/7 డిప్యూటేషన్ పైన మళ్ళీ ఈయనే ఉంది. ఇట్లా 3 దఫాలుగా ఆమె బయటకు పోవడము, 2 నెలలు 3 నెలలకు రావడం, మొత్తం పైన 21 సంవత్సరం నుండి 7 నెలలు ఆమె ఇక్కడ పనిచేసింది. భీమరాజు రవికిరణ్ సీనియర్ అసిస్టెంట్, ఇతను 6 సంవత్సరాల 2 నెలలు ఉన్నారు. అంటే ఇతను బయటికి 3 నెలలు 4 నెలలు పోయినాడు, మళ్ళీ ఇటుకే వచ్చి ఉన్నాడు. సువర్ణ లక్ష్మి సీనియర్ అసిస్టెంట్, ఈ అమ్మాయి ఎవరో కానీ ఈమె కూడా ఒక్కసారి బయటకు పోయింది. 12 సంవత్సరాల 2 నెలలు ఈయన్నే పనిచేసింది. పవన్ కుమార్ ఇతను 6 సంవత్సరాల 1 నెల పనిచేసినాడు. ఇప్పటికీ 6 సంవత్సరాలు 2 నెలలు పనిచేసినాడు. జహముద్దీన్ సీనియర్ అసిస్టెంట్ 25 సంవత్సరాల 9 నెలలు పనిచేసినాడు. ఇక్కడ ఇంకోడు ఎవడో ఉన్నాడు ఓబ్లేస్ అని, 31 సంవత్సరం 9 నెలలు, అంటే 32 సంవత్సరాలు. మహబూబ్ బాషా 7 సంవత్సరాలు. శ్రీకుమార్ జూనియర్ అసిస్టెంట్ 25 సంవత్సరాల 9 నెలలు ఇక్కడ పనిచేసినాడు. వరలక్ష్మి జూనియర్ అసిస్టెంట్ 11 సంవత్సరాలు వెళ్ళింది. వీళ్ళంతా అతనికి దొంగల ముఠాలో సభ్యులు. దానికి తోడు మున్సిపల్ కమిషనర్ ఒక సామాజిక వర్గానికి చెందినోడు. ఓరికి నేను ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ పాటించినట్లు నక్క వినయాలు గుర్తించి చైర్మన్తో కొలీడై మున్సిపాలిటీ సిబ్బందిని కానీ మున్సిపాలిటీ వర్కర్లను కానీ పని చేయకోకుండా పెట్టారు. ఇవన్నీ ఏమి తెలియనట్లు ప్రభాకర్ రెడ్డి నటిస్తాడు. అయ్యా నీ నటనలన్నీ సాగవు, అయిపోయింది. ఎందుకు చెప్తానా అంటే ఈ కమిషనర్ వాళ్ళతో కొల్లీడైనాడని. తాడిపత్రిలో ఉండే ప్రతి అధికారి పైన అతను హైకోర్టుకు పోయినాడు, ప్రతి ఒక్కరిపైన పిటిషన్ వేసినాడు. ఏం మున్సిపల్ కమిషనర్ మీద ఏంటికి వేయలే. మున్సిపల్ కమిషనర్ నా మాట వింటే వేసిండు, నా మాట వినడం లేదు కాబట్టి శానిటరీని నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాబట్టి డీజిల్ కూడా 4 నెలల తర్వాత అయ్యను బంగపోయినా కూడా పోయకపోతే రామకృష్ణాడిని పిలిచి మీ మొబైల్ ట్యాంక్ ఉంది కదా డీజిల్ పట్టే అంటే పడితే 30 లక్షలు 40 లక్షలు అప్పులు ఉంటే ఈ బుద్ధుడికి 25 లక్షలు ఉంది. 2 సార్లు మానుకుంటే నేనే డబ్బు కట్టి మళ్ళీ బిల్లు వచ్చినాక ఇప్పించిన. ఏంటికి కానీ అప్పు ఉంటే ఏ మున్సిపల్ కమిషనర్కి తెలుదా లేకపోతే ప్రభాకర్ రెడ్డికి తెలుదా? ఒకరిని బెదిరించి డీజిల్ పట్టినప్పుడు మిగతా వాళ్ళతో డీజిల్ పట్టీలు అనేది చైర్మన్కి బాధ్యత లేదా? తాడిపత్రి మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాల. ఏమయ్యా చైర్మన్ అతనని, యాడన్నా డ్రైనేజ్ మునిగిపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు, శానిటరీ ట్రాక్టర్ రాకపోతే ప్రజలు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. అంటే తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ లేడనేదే వాళ్ళ భావన. ఉండింటే ఏంటికి కానీ ఆయనకి చేయరు, నీళ్లు రాకపోయినా నాకే చేస్తారు. ఈ పరిస్థితులలో ఈరోజు హైడ్రామా క్రియేట్ చేస్తారు. కొంతమంది మా పార్టీ నుండి ఒత్తాసు పలుకుతూ అంటారు. టీఎంగల్ కాడ ఉండేది, మున్సిపల్ ఆఫీసులలో ఉండేది. సిగ్గు చరణము ఉంటే మీరు ఈ జెండా కింద బతకము, మేము ఇంకో జెండా కింద బతుకుతాము అనే తట్టుకుంటే మీ సిగ్గు చరం ఉంటే బస్సులు దుడుచుకుంటే వాడిని ఇంటికాడ బతకండి. ఇండైరెక్ట్గా మాట్లాడేది, ఇండైరెక్ట్గా చేసేది ఇదేం లేదు. జయాపజయాలు ఓటమిలు ఇవి సహజంగా జరుగుతుంటాయి. నేను ఎవడంటే వాడు ఏందో మాట్లాడినాడని పిలిచి నేను మాట్లాడేవాడిని కాదు. మీ చాటాక్ చెప్పులకు నేను భయపడేవాడిని కాదు. నేను చికెన్ షాప్ కాడ లెక్క ఎగరగొట్టలే, ఏ చికెన్ షాప్లో నేను డబ్బులు తీసుకోలే,
ఏ వ్యాపారస్తులతో నేను డబ్బులు తీసుకోలే, ఏ టీ అంగడి కాడ టీ తాగి నేను ఎత్తుకొట్లే. అయ్యా, ఎగరగొట్టే వాళ్ళు, ఎత్తుపెట్టే వాళ్ళు అంతా కూడా ముఠాలో ఉన్నారు. ఆ ముఠానే ఈ ముఠా. ఆలీబాబా 40 దొంగలు అన్నారు కానీ, అయ్యా ఆలీబాబా 40 దొంగలు అని అప్పుడు ఉండారేమో కానీ ఈ లెక్కాచారానికి ఈడ పెద్ద ముఠా ఉంది. నా దగ్గర అందరు ఉన్నారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉన్నారు, దొంగలు మాత్రం లేరు నా దగ్గర. దానికి నేను సంతోషిస్తాండా. ఏంటికైతే అందరికన్నా పెద్ద దొంగ చైర్మన్, ఇంకా వాడిని మించిన దొంగ లేడు కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉండింటే నేను చేరదీసింది మేము. ఎవడన్నా ఉన్నా కూడా అంతకన్నా తక్కువే. అందువల్ల నేను చేరదీసే కూడా నా మనసు ఒప్పడంలే. అందరికన్నా అతనికన్నా చైర్మన్ కన్నా పెద్ద దొంగ ఎవరైనా దొరికితే నేను చేరదీస్తా. ఏంటికంటే వాని అనుభవాలు కూడా తెలుసుకోవాలి కదా. అతనితో నేను అనుభవాలు తెలుసుకునేకి అతనితో నేను కలిసి తిరగలేను కాబట్టి, అతనితో కలిసి మాట్లాడలేను కాబట్టి అతని అనుభవాలు నాకు తెలియదు. అందువల్ల నేను ఇప్పుడు కూడా చెప్తాడా, ఛాలెంజ్ చేసి చెప్తాడా, అతను ఎప్పుడైనా కానీ ఈ సబ్జెక్ట్ పైన, డీజిల్ పైన కానీ అధికారుల పైన కానీ అతని చర్చకి ఎప్పుడు వచ్చినా కూడా అతని ఇంటి దగ్గరకైనా కానీ రమ్మంటే కూడా నేను అతని ఇంటి గేటు కాడ కుర్చీ చేసుకొని కూర్చుంటా. అతన్ని కూర్చోమను, ప్రెస్కు రెడీగా ఉన్నామను, ప్రెస్ వాళ్ళని పెట్టుకోమను, మాట్లాడము. సిగ్గుండల్లా. ప్రజలు నమ్ముతారని 1కి 10 సార్లు చెప్పుకుంటా, చెప్పిన అబద్ధాన్నే చెప్పుకుంటా. అంటే వాళ్ళ పార్టీ అధినేతే అబద్ధాలు చెప్పి 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 ప్రజలు నమ్మిస్తా అంటాడు. ఆ విధంగా ఇతను కూడా తయారైనాడు, అబద్ధాలు చెప్పి చెప్పి చెప్పి. వాళ్ళకంటే అతనికంటే ఇంత జ్ఞానం లేదు. ఈ ఎమ్మిడితో పోయే వాళ్ళు కూడా అతను ఏది చెప్తే అది. ఏమన్నంటే ఎమ్మెల్యేకి చదువు రాదు, ఏమి కాదని. చదువు వచ్చే దొంగతనాలు ఎట్లా చేయాలా, దోపిడీలు ఎట్లా చేయాలా, నిజాన్ని అబద్ధం ఎట్లా చేయాలా అనేది వాళ్ళ కౌన్సిలర్లు అంతా పోయి వాళ్ళ చైర్మన్ అడిగితే ఆ వేరియేషన్ ఎట్టుకుంది, ఈ వేరియేషన్ వచ్చింది. ఎవరు డీజిల్ దొంగలు అనేది తాడిపత్రి ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 30-40 సంవత్సరాల నుండి డీజిల్ పట్టుతున్న గంధీ కుటుంబానికి చెందినటువంటి పెట్రోల్ బంకులో 6 నెలల నుండి డీజిల్ పట్టను అని చెప్పినాడు. స్వయంగా నేనే ఆయనతో మాట్లాడినా. అయ్యా, ఇంతకుముందు చెప్పింటే పట్టినాను, ఇప్పుడు మా వల్ల కాదు, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి అని చెప్పారు. అంటే ఏం పరిస్థితులు ఉన్నాయి అనేది అంటే, ఎమ్మెల్యే వచ్చినాక తాడిపత్రిలో మున్సిపల్ సిబ్బంది పని చేయకోకుండా అధికారాన్ని అడ్డపెట్టుకొని బెదిరిస్తాడు అని చెప్తారు. నాకు తెలిసి ఇదే అనుకుంటాను అతను చెప్పేది కూడా ప్రజలకు కానీ ఇది కానీ. నేను మున్సిపాలిటీలో డ్రైనేజ్ క్లీన్ చేసేటప్పుడు టెండర్ ఎవరు అనంతపురం అతను వేసింటే వీళ్ళు పబ్లిక్ లేక ఆ నెంబర్ తీసుకుపోయి కాంట్రాక్టర్తో మా డ్రైనేజ్ గుంతలు నిండినాయి, క్లీన్ చేయండి అని చెప్పడం జరిగింది. అందరూ ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి చెప్తారు. అతనే చైర్మన్, మెజార్టీ కౌన్సిలర్లు అతనికే ఉన్నారు. కౌన్సిలర్ పెట్టి ఆ టెండర్ ఏంటికి యాక్సెప్ట్ చేయనీలే. ఆ డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయించినది నేను 9 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి క్లీన్ చేయించినాను సొంత ఖర్చుతో. ఈ రోజు కూడా 10 మంది పనిచేస్తున్నారు. నా సొంత డబ్బుతోనే డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయడం కానీ ఇంకోటి కానీ. మేము చేసే వర్కుల మీద పోయేది, ఫోటోలు తీసుకునేది, మేమేందో ఇక్కడ కూర్చున్నాం అనేది. మేము సొంత డబ్బుతో చేస్తా అంటే దానికి నాణ్యత ప్రమాణాలు చెప్తారు. ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఇంజనీర్లు, డిఈలు, ఎస్సీలా ఏమన్నా వీళ్ళు ఆయన సొమ్ము ఏమన్నా మాకు ఇచ్చారా? పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్లో గుంతలు పడితే అవి పూడ్చినాం మేము. ఏమన్నా మున్సిపాలిటీలో అతను ఏమన్నా బిల్లు పెట్టి లేకపోతే ఏదన్నా పెట్టి చేస్తారా? ఎస్టీప్ 1, ఎస్టీప్ 2లో పైప్ లైన్ పోయినా కూడా మేము చేసినా కూడా అతను బిల్లులు చేయడం లేదు. అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏమంటే, ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు టైలర్స్ కాలనీలో గుంత పెట్టింటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసినాడు. నేను నా సొంత ఖర్చులతో ఇదంతా పైప్ లైన్ చేస్తాడా అని. చేసినాడో లేదో మీరందరూ కూడా పోయి అక్కడ పోయి మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ పోయి చూస్తే తెలుస్తుంది. ఒక తుంట పైప్ వేసినాడు, నీళ్లు ఇప్పటికీ పోవడం లేదు, ఇబ్బంది పడతానే ఉన్నాడు. అంటే మున్సిపాలిటీలో ఏది జరిగినా ఎక్కడ జరుగుతానే కూడా నేను బాధ్యత తీసుకొని నేను శానిటరీ పైన పనిచేయడం జరుగుతుంది. ఈవెన్ మున్సిపాలిటీ సిబ్బంది స్ట్రైక్లో ఉన్నప్పుడు కానీ, కరోనాలో ఉన్నప్పుడు కూడా
మేమే చాలా మంది మున్సిపల్ సిబ్బంది పనిచేయకపోతే మేమే బాడగలు పెట్టి కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి మా కార్యకర్తలు నాయకులు బాడగలు తీసుకొచ్చి ట్రాక్టర్లు తోలిన పరిస్థితి కూడా తాడిపత్రిలో. ఇంకోటి, నీ కౌన్సిల్లో శాంక్షన్ చేయలే. ఏమయ్యా, కౌన్సిల్లో శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందనే, లేకపోతే ఏమి? ఈ కౌన్సిలర్లంతా నడుచంటారే, గాడిదలు నడిచినట్లు తెలివి ఉండాల. మా నాయకుడు ఏం చేస్తాడు, ఇంత ఫండ్స్ తెచ్చా అంటే ఈ ఫండ్స్ మనము ఖర్చు పెడితే ప్రజల్లోకి పోవచ్చు మనం అనేది చెప్పచ్చు. మళ్ళీ వీళ్ళు పోతారు ఒకరు ఇళ్ళ కాడ, గెలిచేది అస్మిత్ రెడ్డి, బాబు సూరిటీ వాళ్ళ ఆయన సూరిటీనో ఏదో చెప్తా అంటారు, ఏందో గ్యారెంటీ అని. వాళ్ళకే గ్యారెంటీ లేదా? ఇంక ప్రజలకు ఏంది గ్యారెంటీ ఇచ్చారు? చంద్రబాబుకి లేడు, ప్రభాకర్ రెడ్డికి లేరు. ఎంతోమంది గ్యారెంటీ ఇచ్చేనే ప్రభాకర్ రెడ్డి ఈరోజు బయట ఉన్నాడు లారీ కేసులలో. ఇంకా ఏంది ప్రజలకు వీళ్ళు గ్యారెంటీ ఇచ్చేది? ఈసారి కన్నా పొరపాటున కన్నా తాడిపత్రి ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అతనికి ఓటేయాలని ఆలోచన వచ్చినా కూడా మీ ఇళ్లల్లో మీ భార్య పిల్లల మెళ్ళల్లో దండలు కూడా ఉండవు. ఆ దొంగతనాలు కూడా 17 వార్డులో 14 వార్డు కౌన్సిలర్గా పోటీ చేసినట్టు ఏంటి కొడుకు కడప జిల్లాకు పోయి దొంగతనాలు చేస్తారు. ఇతన్ని నేను మీటింగ్లో చెప్తే తాడిపత్రిలో లారీ దొంగతనాలు అది ఇది అని చెప్పినాక వారానికే కళ్యాణదుర్గం వాడు వచ్చి ఇటు చైన్ స్మోకర్ అయినాడు, దండలు గుంచుకుపోయినాడు. ఏంటిగా ఇటు దండలు గుంచుకుపోయినంటే వాడంత పెద్ద దొంగ ఉన్నాడు, చిన్న దొంగ నేను దండలు గుంచుకుంటే నన్నెందుకు పట్టుకుంటారు పోలీసు వాళ్ళని. పోలీసు వాళ్ళు కొట్టినప్పుడు కూడా అదే చెప్పినాడు, సార్ మీరు ప్రభాకర్ని అయితే కుర్చీ మీద కూర్చోబెట్టి మాట్లాడినారు, నన్ను కొట్టి కళ్యాణదుర్గం నుండి తీసుకొచ్చి ఆ చైన్ వసూలు చేసుకున్నారు, నేను పెద్ద దొంగనా అతను పెద్ద దొంగనా అని అడిగితే పోలీసు వాళ్ళు నగినారు. అది మీకు ఎవరికి చెప్పలేదు. ప్రెస్ వాళ్ళు ఎప్పుడు స్టేషన్లో కాడుంటారు, మీకు కూడా చెప్పలేదు. నాకేందో సందర్భంగా వచ్చి అది ఇది మాట్లాడుతుంటే నా కళ్యాణదుర్గం అని కొట్టింటే ఇట్లా చెప్పినారు నా అని చెప్తాను. సిగ్గు చరం ఉండాలి, దొంగతనాలు కానీ దౌర్జన్యాలు. నేను చెప్తాడా అవసరమైతే నేను ఫ్యాక్షన్ చేస్తా అని, అది నీ కుటుంబం మీదనే ఏరే వాళ్ళ మీద. నువ్వు చెప్తావో చెప్పు, నేను అవసరమైనా అవసరం లేకపోయినా నా ఆర్థిక పరిస్థితి 5 ఏళ్లలో దెబ్బతిన్నా మళ్ళీ ఇప్పుడు నాగాల్యాండ్కి పోయినా ఇంకోసారికి ఇంకో దేశానికి ఇంకో రాష్ట్రానికి పోయి దొంగతనాలు చేస్తాను నువ్వు చెప్పు. నేను గతంలో ఫ్యాక్షన్ చేస్తానంటే నువ్వు అందరికీ చెప్తాండావు, నేను ఒప్పుకుంటాడా. పరిస్థితి ప్రభావం వల్ల ఏదన్నా చేయాల్సి వచ్చే చేస్తా అని. నువ్వు దొంగతనాలు చేస్తాను నువ్వు చెప్తావా? నీ అనుచరుడు దొంగతనం చేస్తాడని చెప్పవను. నువ్వు చేసేది కాదు, నీ అనుచరులతో కూడా దొంగతనాలు చేయించినావు. ఫేక్ ఇన్సూరెన్సు, ఫేక్ లారీలు, ఫేక్ కథ. ఎవడన్నా పొరపాటు పక్కనోడు చేస్తే మా వృత్తి ఇంకోటి చేస్తాడావని గుంజుకుంటావు, వాడిని పిలిచి రాసుకుంటావు. ఏందయ్యా నువ్వు చేసేది, ప్రజలకు చేసేది? నీ 30 ఏళ్ల చేతుల్లో నీ బ్యాంక్ అకౌంట్లో నీ ఆస్తులు పెరిగినాయి తప్ప ఏంది పెరిగిందో చూడు. మీరు రాజకీయాల్లోకి రానప్పుడు మీ ఆస్తి ఎంత, ఈరోజు ఎంత, ఎక్కడి నుండి వచ్చింది? నేను పెడతా. నేను ఏ విధంగా నేను సంపాదించినా ఎమ్మెల్యే అయినాక ఈ 5 ఏళ్లలో నేను ఎంతో అంత సంపాదించింటే 10 కోట్లు 20 కోట్లు సంపాదించి నేను ప్రూఫ్తో దగ్గర బయట పెడతా. నువ్వు పెట్టగలుగుతావా? ఆ ధైర్యం మీకు లేదు. కానీ ఎన్నన్న కానీ దోపిడీలు దొంగతనం చేసుకుని ఇంకో ప్రాంతం చూసుకోండి. ఏప్రిల్ అయిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని సిరసావిచ్చేది నేర్చుకో. సిరసావిచ్చి నీ హైదరాబాదో బెంగళూరు బస్ యాత్రలు పెట్టినావు. ఏ ఉద్దేశంతో మాట్లాడతాను? దారింటి పోతాండవు, ఎవడన్నా ఏందని అడిగితే తిడతాండవు. నీ యాత్రకు ఫలానా దానిపైన నేను తిరుగుతాండని చెప్పు. చెప్పలేని పరిస్థితి ఉండవు. నువ్వు ఏదన్నా చేసింటేనే కదా ఇన్ని సంవత్సరాలు. నేను ఈరోజు కూడా చెప్తాండా, త్వరలో కూడా దేవాలయాల్లో వాడెంత తిన్నాడు, నేనెంత నా పీరియడ్లో 5 ఏళ్లలో నేనెంత చేసినా అదే 5 ఏళ్లలో అతను ఏ దేవాలయాల్లో ఎంత డెవలప్ చేసినాడో చెప్పు. నెక్స్ట్ వచ్చేది నీటి పైన దేవాలయాల పైన ఎలక్షన్ల వరకు అతను నిజాయితీ పరుని నమ్మిస్తాడు. దయచేసి తాడిపత్రి ప్రజలకు అందరికి కూడా నేను నమస్కారం చేసి చెప్తాడా, నమ్మకండి, నిజం తెలుసుకోండి. నిజం తెలుసుకునేటప్పుడు ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో మీకే ఆలోచన చేసుకొని మీ ఆలోచన పరంగానే ఉంటాం.